రాణి రుద్రమ. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. హాయ్ అండి. ఇప్పుడు నేను కేవలం జాగింగ్కి మాత్రమే రాలేదు, మీకు కొంత ధైర్యాన్ని ఇద్దామని వచ్చాను. రుద్రమదేవి పేరు వినగానే మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంతటి శక్తి అణువణువునా ప్రవహిస్తున్న మన వీరనారులు, మహిళా పోలీసులు, మన వరంగల్ ముద్దుబిడ్డలు ఇప్పుడు తెలంగాణ మొట్టమొదటి రుద్రమ కమాండో టీమ్గా శిక్షణ పొందారు. ఈ మహిళలందరూ కూడా కేవలం అడవుల్లో కూంబింగ్ అయినా సరే, నగరాల్లో అల్లర్లైనా సరే, ఎటువంటి సిచ్యువేషన్స్నైనా సరే అణిచివేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. ఇక మన వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వినూత్న ఆలోచనతో రూపుదిద్దుకున్న ఈ మహిళా కమాండో రుద్రమ టీం గురించి విశేషాలు తెలుసుకునే ముందు మీ అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈ రుద్రమ టీంలో శారీరక దృఢత్వానికి తోడు మేధోశక్తి కూడా తోడైంది. ఇక్కడ ఉన్న 21 కానిస్టేబుళ్లలో MBA, MCA అండ్ MSc వంటి ఉన్నత విద్యలను పూర్తి చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా బాస్కెట్బాల్, హ్యాండ్బాల్ వంటి క్రీడల్లో కూడా స్టేట్ లెవెల్లో గుర్తింపు పొందిన వాళ్ళు ఉన్నారు. మరి అటు మేధోశక్తి, ఇటు శారీరక శక్తి ఉన్నటువంటి మన మహిళా కమాండోలు డైలీ చేసే ఫిజికల్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఎలా ఫిట్గా ఉంటారో ఒకసారి చూద్దాం.
వరంగల్లో రుద్రమ మహిళా కమాండ్ టీం వాళ్ళు 21 మంది ఉంటే ఈ మహిళలందరూ కూడా ఎన్ఎస్జీ తరహా గ్రేహౌండ్స్ తరహాలో కఠిన శిక్షలు పొందుతున్నారనమాట. సో ఆ శిక్షల్లో భాగంగా ఇప్పుడు వాళ్ళు ఎటువంటి యాక్టివిటీస్ చేస్తారో కూడా ఒకసారి చూద్దాం. ఈ ఎన్ఎస్జీ గ్రేహౌండ్స్ తరహాలో తీసుకుంటున్న కఠిన శిక్షలో భాగంగా ఇప్పుడు వన్ ఆఫ్ ది యాక్టివిటీ మనం చూస్తున్నాం. ఇది టైర్ లిఫ్టింగ్ యాక్టివిటీ అనమాట. ఇది ఒక్క టైర్ దాదాపు 15 నుంచి 20 కేజీల వరకు ఉంటుంది. ఈ టైర్ ఎత్తుకొని వాళ్ళు ఈ గ్రౌండ్ అంతా కూడా చక్కర్లు కొడుతూ వాళ్ళు చాలా ఫిట్గా అవుతారు. ఇలా ఈ ట్రైనింగ్స్ తీసుకోవడం వల్ల ఏదన్నా సిచ్యువేషన్స్లో ఎవరన్నా ఆపదలో ఉన్నా, అది సివిలియన్స్ని కావచ్చు, లేకపోతే వాళ్ళని కూడా ఎక్కడైనా సరే అడవుల్లో చిక్కుకుపోయినా కూడా వాళ్ళు రక్షించుకోగలిగే స్థాయికి వాళ్ళని ట్రైన్ చేసుకున్నారనమాట. సో ఇంత కఠినంగా ఉన్న ఈ శిక్షణలు రోజు తీసుకుంటున్న మన రుద్రమలో అనమాట. మరి నెక్స్ట్ యాక్టివిటీస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సాధారణంగా ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కోసం ఇప్పుడు ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఎవరైనా జిమ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు. మహా అయితే ఒక గంట చేసేసి వస్తారు. అందులో కొన్ని పుషప్స్, ఒక 20-30 పుషప్స్ చేయగానే లేకపోతే వెయిట్ లిఫ్ట్ చేయగానే అందరూ అలసిపోతూ ఉంటారు. బట్ ఇన్ జనరల్గా ప్రతి చోట అక్కడ కూడా ఆ మహిళలు ఏం చేస్తారులే, ఆ అమ్మాయిలు ఏం చేయగలరు అనే థాట్లో ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఓ మై గాడ్, అమ్మాయిలు కేవలం కిచెన్లో గరిటెలు తిప్పడమే కాదు, ఒక్కసారిగా ఎవరినన్నా రక్షించాల్సి వస్తే ఖచ్చితంగా గట్టి పంచు కూడా ఇవ్వగలరు అదే చేత్తో అని నిరూపించుకున్నారు. అండ్ చాలా టఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వీళ్ళు నేర్చుకుంటున్నారు. అండ్ మనం చూస్తున్నాము, ఏదో నేర్పించాలి కదా అన్నట్టు వీళ్ళందరికీ నేర్పించినట్టుగా లేదు. ఒక్కొక్కరు చేసే ఆసనాలు కానీ, యాక్టివిటీస్ కానీ, పుషప్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళలో ప్రతి అణువుని, వాళ్ళ బాడీ మొత్తాన్ని కూడా ఎంత స్టిఫ్గా చేస్తున్నాయి. అలాగే దాని ద్వారా వాళ్ళు మెంటల్లీ కూడా ఎంత స్ట్రాంగ్ అవుతారు అనేది మనకు అర్థమవుతుంది. సో దీంతో మనం మరి తదుపరి యాక్టివిటీస్ కూడా ఎలా ఉంటాయి, ఒకసారి వాళ్ళ ఆపరేషన్స్ కూడా ఎలా నేర్చుకున్నారు, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం.
గరిటెలు పట్టడమే కాదు, గన్నులు పట్టడం కూడా వచ్చు. మన రుద్రమ మహిళా కమాండ్ టీం మొత్తంగా 40 మందిని 2024లో రిక్రూట్ చేసుకుంటే అందులో 21 మెంబర్స్ని ఈ కమాండర్స్గా ట్రైన్ చేశారు. వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ని డైలీ ఎలా ప్రాక్టీస్ చేశారో చూసాము. అండ్ ఏవైనా సిచ్యువేషన్స్ మనం చూస్తూనే ఉంటాం. అర్బన్ ఏరియాస్లో రెగ్యులర్గా ధర్నాలు జరుగుతుంటాయి, బందోబస్తులు, రాస్తారోకోలు జరుగుతూ ఉంటాయి. సో పబ్లిక్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉంటారు. బట్ మేమున్నాం అంటూ ముందుకొచ్చారు మన రుద్రమ మహిళా కమాండోస్ టీం. సో వీళ్ళని ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ చేశారంటే AK-47 కానీ, SLR గన్స్ కానీ, ఇన్సార్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా అలవోకగా వీళ్ళు వాడగలిగేలాగా వీళ్ళని సిద్ధం చేశారు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, గరిటెలు పట్టుకోవడమే కాదు గన్నులు పట్టుకోగలరని. వాళ్ళ చేతులకు కూడా కళ్ళు ఉంటాయని నిరూపించుకున్నారు. ఈ గన్నులన్నిటినీ కూడా కళ్ళు మూసుకొని చేతులతో కేవలం 1 నిమిషంలోనే అలవోకగా అన్నిటినీ విడదీస్తారు, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం వెంటనే కలిపేయగలుగుతారు అనమాట. సో వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సాధారణంగా మనం కొన్నిసార్లు కత్తి, ముళ్ళు చిన్నవి చూస్తేనే భయపడతాం. అలాంటిది పెద్ద పెద్ద ఆయుధాలు, AK-47 ఇవన్నీ ఎక్కడ సినిమాల్లో కానీ లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు వాడతారు అనే థాట్లో ఉంటాం, లేదా మగవాళ్ళే వాడతారు అనే అపోహలో కూడా ఉంటాం. కానీ ఇవన్నీ అపోహలే. ఖచ్చితంగా ఆ మహిళలు కూడా వీటిని వాడగలరు. మేము కూడా వీటిల్లో చాలా ట్రైన్ అయ్యి ఉన్నామని చెప్తున్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఎలా నేర్చుకున్నారు, నిజంగానే ఫస్ట్లో వాళ్ళకి భయం వేసిందా లేకపోతే నిజంగా దూకుడుగా వచ్చి నేర్చుకున్నారా? ఒకసారి వన్ ఆఫ్ ది కమాండర్ మన రుద్రమ ఉంది కదా, అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు భువనేశ్వరి. భువనేశ్వరి గారు, ఫస్ట్ టైం మీకు ఎప్పుడైనా సరే ఒకరికి నేను ఇందాక అన్నట్టుగానే వెపన్స్ ఇవి చూసినప్పుడు అమ్మో నేను చేయగలుగుతానా, అసలు అవి పట్టుకున్నప్పుడు బరువు ఉంటాయి, ఇవన్నీ చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. మీకు ఎలా అనిపించింది మొదట్లో? మేము కూడా ఫస్ట్ భయపడ్డాం మేడం. మా సార్ వాళ్ళు మమ్మల్ని అలా భయం లేకుండా ట్రైన్ చేశారు. మాకు ఇప్పుడు ఇది బాడీలో ఒక పార్ట్. మేము ఇష్టంతోనే వచ్చాము ఈ ఫోర్స్లోకి. సిపి సార్ సన్ప్రీత్ సింగ్ సార్, మా అడిషనల్ డీసీపీ సార్ శ్రీనివాస్ సార్, మా ఆర్ఐ సార్ శ్రీనివాస్ సార్, మా ఇన్ఛార్జ్ చేసి మమ్మల్ని చాలా ట్రైన్ చేశారు మేడం. ఇంకా మేము ఇప్పుడు ఎట్లా అంటే మహిళల్లో ఇది ఒక ఉద్యోగం లెక్క కాకుండా మేము బాధ్యతగా మేము ఇప్పుడు ఎక్కడ డ్యూటీ చేసినా కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా మేము చేస్తాం మేడం. ఇంకా వెపన్స్ అంటే ఇక మేము మాకు ఒక పార్ట్ మేడం. ఇది ఎక్కడ ఏ సిచ్యువేషన్లోనైనా మేము హ్యాండిల్ చేయగలుగుతాం. సూపర్, చాలా బాగా అనిపించింది విషయం. ఫస్ట్ మాట ఏంటంటే మా బాడీలో ఇది ఒక పార్ట్ అనే అంతగా ఒక అమ్మాయి వెపన్స్ని వాడి నేర్చుకోవడం అనేది చాలా అరుదు. సో మీ జర్నీ కానీ ఈ వెపన్స్ వాడటం ఇవన్నీ నేర్చుకోవడము అమ్మాయిలకు ఎంత అవసరం అని అనిపించింది మీ జర్నీలో? చాలా అవసరం మేడం. అబ్బాయిలతో ఏది తక్కువ కాకుండా మేము చేయగలం. ఇప్పుడు అంటే మహిళల్లో కూడా బయట మేము ఇది పట్టుకుంటే వాళ్ళు కూడా గౌరవంగా ఇంకా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ ఇంకా చాలా
వస్తారు, పోలీస్ ఫోర్స్లోకి వస్తారు మేడం మమ్మల్ని చూసి. ఇంకా అవును. ఇప్పటి వరకు ఏదైనా ఎక్స్పీరియన్స్ మీరు చూసారా? మీరు వెపన్స్ నేర్చుకున్న తర్వాత మీ ఇంట్లో వాళ్ళు ఏదన్నా చెప్పడం కానీ, బయట పబ్లిక్ కూడా మీరు వెపన్ పట్టుకున్న తర్వాత వాళ్ళ ఒపీనియన్ కానీ, ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? మా ఇంట్లో వాళ్ళే మేడం ఫస్ట్, అంటే ఇంత చేస్తామని మేము అనుకోలేదు, ఇంత బాగా ట్రైన్ చేశారా మిమ్మల్ని, చాలా గ్రేట్, మా నాన్న మా అమ్మ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు మేడం. సూపర్. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న వెపన్స్లో ఎక్కువగా మీ అన్నీ బాగా ఎక్స్పర్ట్, నాకు అన్నీ ఈజీగా అనిపించిన వెపన్స్ ఏవి? అన్నీ ఈజీ మేడం, అన్నీ చేస్తాం. ఏవేవి చేస్తారు? AK-47 చేస్తాం, SLR చేస్తాం, ఇన్సాస్ చేస్తాం మేడం పర్ఫెక్ట్గా. ఓకే. సో ఫైనల్గా ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? ఎన్ని నెలలుగా మీరు నేర్చుకున్నారు ఇవన్నీ? నెలలు అంటే ఏం లేదు మేడం, మేము డ్యూటీస్ లేనప్పుడు మా సార్ వాళ్ళు మమ్మల్ని అంటే బందోబస్తుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదైనా ఖాళీ టైంలో మమ్మల్ని ట్రైన్ చేస్తారు మేడం. సో ఇది వాళ్ళు వాళ్ళ బాడీలో ఒక పార్ట్గా భావిస్తున్నారు ఈ ట్రైనింగ్ని కానీ ఈ వెపన్స్ని. సో అంటే వాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయిపోయారనమాట వాళ్ళ ట్రైనింగ్ పీరియడ్లో. అంటే ఏదో అబ్బా వచ్చామా, పని చేసామా, వెళ్ళామా, మనకు ఒక గవర్నమెంట్ జాబ్ వస్తేనే ఎక్కువ అని అనుకునే ఆలోచనే లేదు. ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు మనస్ఫూర్తిగా వచ్చి నేర్చుకోవాలని వచ్చి ఇవన్నీ ట్రైన్ అయ్యి వాళ్ళు ఇప్పుడు ఒక ధీటుగా అందరినీ ఎదిరించగలిగే స్థాయికి చేరుకున్నారు. సో తదుపరి వాళ్ళ విశేషాలకి మిగతా వాళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ని కూడా తెలుసుకుందాం. ఇన్ జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతున్న టైంలో మనం ఎంత బాగున్నామో, ఎంత అందంగా కనిపించామో, లేకపోతే ఇంట్లో ఉందామా అనే ఆలోచనలు, చాలా విభిన్న ఆలోచనలు ఉన్నాయి. కానీ ఒక ఛాలెంజింగ్ రంగంలోకి వచ్చి ముందుకు వెళ్ళడం, ట్రైనింగ్ తీసుకోవడం, స్టిల్ సర్వైవ్ అవ్వడం అనేది చాలా పెద్ద టాస్క్. మరి ఈ టాస్క్ని సర్వైవ్ అవుతున్న ఇంకొక రుద్రమ మన ముందున్నారు కదా, అడిగి తెలుసుకుందాం. హలో అండి, మీ పేరు? నా పేరు సుష్మా. సుష్మా గారు, అసలు నేను ఇందాక అన్నట్టుగానే ఇది ఒక ఛాలెంజింగ్ ఫీల్డ్. అసలు ఎందుకు రావాలనిపించింది మీకు? మాకు స్టార్టింగ్లో ఇవన్నీ తెలిసేది కాదు, ఆల్రెడీ ట్రైనింగ్లో చేసాము. కాకపోతే ఇక్కడ మాకు కొత్తగా అనిపించింది. సార్ వాళ్ళు ఫస్ట్ చెప్పినప్పుడు భయం వేసింది, కాకపోతే నెక్స్ట్ చేస్తూ ప్రాక్టీస్లో అలవాటు అయిపోయింది. మా ఫ్రెండ్ చెప్పినట్టే ఇది మా బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఇన్ జనరల్గా ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత, మీరు రిక్రూట్ అయిన తర్వాత ఏఆర్గా వచ్చిన వాళ్ళకి ఏదో చిన్న జాబ్స్ చెప్తూ ఉంటారు, అది ఇదని వినే ఉంటారు. బట్ మీకు ఒక గ్రే హౌండ్స్ తరహాలో ఒక స్ట్రాంగ్ శిక్షణ ఇవ్వడం, ఇదంతా కూడా చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే మాకు కొంచెం మంచిగా అనిపించింది. అంటే నార్మల్గా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు డ్యూటీస్ చేస్తారు, నార్మల్గా ఏదైనా గొడవలు అవి అయితే వెళ్తారు కదా. మాకు ఇది స్పెషల్ ట్రైనింగ్ లాగా. వెపన్స్ పైన నార్మల్గా పోలీస్ వాళ్ళకి అంతా ఉండదు, సివిల్ వాళ్ళకి కూడా. కాకపోతే మాకు ఇది ఒక స్పెషల్ అచీవ్మెంట్ లాగా సార్ వాళ్ళు మాకు మోటివేట్ చేసి ఇవన్నీ వెపన్స్ కోసం నేర్పించారు. సూపర్. అండ్ మీకు అనిపించిందా ఇన్ని ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, అక్కడ టైర్ లిఫ్టింగ్ కానీ, ఇవన్నీ చాలా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది, మీకు బరువులు మోయలేకపోతున్నాం? బయట కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, గట్టిగా ఉన్న ఒక బస్తా కూడా అమ్మాయిలు మోయలేక కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చి ఈ బరువులు ఇవన్నీ మోయడం మీరు ఎలా చూస్తారు? ఎలా అంటే నార్మల్గా ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా, అలాగే మాకు స్టార్టింగ్ నుంచి ట్రైనింగ్లో నుంచి పీటీ స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మాకు పీటీ కంటిన్యూస్గా ఉంటుంది. డైలీ మార్నింగ్ పీటీ చేస్తాము, అలా ఫిట్నెస్ కంటిన్యూ అవుతుంది మాది. సూపర్. అంటే ఫిట్నెస్ కంటిన్యూ అవుతుంది, బట్ అమ్మాయికి సాధారణంగా నిజంగా అసలు ఏం కావాలంటారు? ఇన్ జనరల్ ఈ కాలంలో కానీ, ఈ పర్టికులర్ జెన్జీ కిడ్స్ కానీ అంటూ ఉంటారు కదా, సో ఈ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉండాలి అంటారు? అన్నీ ఎలా ఉండాలి అంటే అబ్బాయిలకి ఈక్వల్గా ఉండాలి, దేంట్లో అయినా సరే అబ్బాయిలకి ఈక్వల్గా ఉండాలని ఫీల్ అవుతున్నాం అంతే. ఓకే, థ్యాంక్ యూ. మన రుద్రమ్మ, మన ఆడపులు ఇక్కడే ఉన్నారు. సో ఫైరింగ్ ఎలా చేస్తారా ఎక్స్పీరియన్స్ ఒకసారి అడుగుదాం. హలో అండి, మీ పేరు? నా పేరు పావని అండి. రుద్రమ్మ పావని గారు అని పేరు పిలవచ్చు అలాగా? తప్పకుండా అండి పిలవచ్చు.
ఇప్పుడు ఫైరింగ్ చేసేటప్పుడు మనకి ఎంత లేదన్నా కొన్నిసార్లు అక్కడ ఇక్కడ సినిమాల్లో లేతే హీరోస్ చేయడమే చూస్తూ ఉంటాం, కానీ రియల్ లైఫ్లో ఒక్కసారి గన్ను పట్టుకొని ప్రాక్టీస్ చేశాక ఫైరింగ్ చేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మేము స్టార్టింగ్లో 9 months ట్రైనింగ్లో చేస్తున్నప్పుడు సార్ వాళ్ళు చెప్తుండేది ఇలా ఫైర్ చేయాలి అని చెప్తుండేది. మాకు ఫస్ట్ భయం అవుతుండే, ఎలా చేయాలి మాకు తెలియదు కదా అన్నట్లుగా మేము భయపడుతుండే. ఆ తర్వాత అక్కడ కొంచెంగానే ప్రాక్టీస్ చేసాము. ఇక్కడ ఫస్ట్ టైం ఆ సౌండ్స్ వింటే మేము చిన్న సౌండ్స్కి భయపడుతుండే సివిలియన్స్ ఉన్నప్పుడు. ఫస్ట్ టైం ఆ సౌండ్స్ వింటే చాలా భయం వేసింది, కానీ అక్కడ కొంచెం భయం తగ్గిపోయింది. ఇంకా ఇక్కడ మేము అంటే డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మా సార్ వాళ్ళు డైలీ ఫైరింగ్ ప్రాక్టీస్ చేపిస్తుండే, డ్రైవ్ ప్రాక్టీస్ చేపిస్తుండే. తరచుగా మేము ప్రాక్టీస్ చేస్తామండి. సూపర్. కానీ ఫస్ట్ టైం ఫైరింగ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసామన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఆనందం వేసినా ఎక్కడో భయం వేస్తుంది. అంటే ఇప్పుడు గన్నులు పట్టుకుంటుందా నా కూతురు, అంటే మళ్ళీ ఎక్కడ ఏమన్నా జరిగితే ఎలాగా అని ఏమన్నా అన్నారా ఇంట్లో? స్టార్టింగ్లో ట్రైనింగ్ ఇక్కడ చేస్తున్నప్పుడు భయపడుతుండే, ఏమన్నా అవుతుందేమో, అది నిజం బుల్లెట్లా అని వాళ్ళకి తెలియదు కదా విలేజ్లో, అలా భయపడుతుండే. కానీ మేము వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియోస్ చూపిస్తూ అట్లా చూపిస్తున్నప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారండి. ఇప్పుడు మీరు ఫైరింగ్ నేర్చుకున్న తర్వాత ఎంత డిస్టెన్స్ వరకు కూడా కరెక్ట్ గురి చూసి ఫైర్ చేయగలరు? మేము 250 yards వరకు ఫైర్ చేయగలిగాము. సో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ పొందిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నేర్చుకున్నందుకు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నారు. సో మనందరినీ కూడా గర్వించదగ్గే స్థాయిలో ఉంచుతున్నారు. మరి మిగతా వాళ్ళందరి విశేషాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ లైఫ్ గురించి కూడా తెలుసుకుంటాం. ఇక్కడ మన రుద్రం ఉన్నారు కదా, మొత్తం అంతా ఫైర్ లిఫ్టింగ్ చేస్తున్నారు. సో యాక్టివిటీ గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. హలో రుద్రమ్మ గారు, మీ పేరు? నా పేరు చైతన్య అండి. చైతన్య రుద్రమ్మ. ఇప్పుడు ఒక మనిషిని అలా ఎత్తుకొని తీసుకెళ్లడం అనేది కొంచెం కష్టంగానే అంటూ ఉంటారు అమ్మాయిలు. సాధారణంగా అమ్మాయిలు చాలా నాజూగ్గా ఉంటారు, వేరే ఎవరో ఎత్తుక్కోవాలి, చాలా ప్యాంపర్ చేస్తారు అనే ఆలోచన ఉంటుంది అందరికీ. సో అదే నిజం అంటారా? అదేం లేదండి, నాకు 2 పిల్లలు. అయినా కూడా నేను ఎటువంటి ప్రమాదాలు వచ్చినా కూడా వాళ్ళను ప్రమాదం నుండి సేవ్ చేయడానికి నేను రెడీగా ఉంటానండి. వావ్, సూపర్. అంటే 2 పిల్లల తల్లి ఇంకొకరిని ఈజీగా ఎత్తగలుగుతున్నారు. అంటే ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ వస్తే వెంటనే కాపాడడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు కదా. సో సాధారణ ప్రజలకి మీరు చేస్తున్న ఈ ఫీల్డ్కి మీకు ఎంత డిఫరెన్స్, ఎలా అనిపిస్తుంది? సాధారణ ప్రజలతో పోల్చుకుంటే మేము వాళ్ళకి భిన్నంగా ఉంటామండి. ఎటువంటి ప్రమాదాలు వచ్చినా మేము వాళ్ళని సేవ్ చేయడానికి రెడీగా ఉంటాం. వరంగల్ డిస్ట్రిక్ట్ అడిషనల్ డీసీపీ వేముల శ్రీనివాస్ సార్ మన ముందున్నారు. సార్ని అడిగి ఒక్కసారి ఈ రుద్రమ టీంని ఎలా ఫామ్ చేశారు, సో సార్ని చూసి కూడా వాళ్ళు చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతున్నారు కదా. సో ఒకసారి సార్ మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ అండి, బాగున్నాను. సో ఇక్కడ వరంగల్ అంటే మొదటి నుంచి కూడా ఓరుగల్ అనేది ఒక పోరాట పటిమకు స్ఫూర్తినిచ్చేటువంటి నగరం ఇది. అట్లాగే ప్రతి వారి బ్లడ్లో కూడా పోరాట పటిమ ఉంటుంది. పూర్వకాలంలో రుద్రమాదేవి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా అదే పోరాట స్ఫూర్తితో ఉంటుంది. మన బ్లడ్లోనే ఒక పోరాటం అనేది ఉన్నది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉమెన్ పోలీస్ ఏదైతే ఉందో దీనికి మా సిపి గారు సన్ప్రీత్ సింగ్ గారు వారు ఏం చేశారంటే రాణి రుద్రమ పేరు తీసుకొని దీనికి ఒక కమాండో ఫోర్స్గా మనం ఎందుకు ఫామ్ చేయకూడదనే ఉద్దేశంతో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము దీన్ని ఫామ్ చేసినాము. మొట్టమొదటిగా వీళ్ళు ట్రైనింగ్ అయ్యి రాగానే వీళ్ళకు ఫిజికల్ ఫిట్నెస్లలో, తర్వాత కమాండో కోర్సులలో, తర్వాత వీళ్ళ యొక్క ఫైరింగ్లలో, వెపన్స్లలో, తర్వాత కళ్ళు మూసుకొని కూడా వీరు చేయగలిగేటువంటి ఒక మంచి ప్రాక్టీస్ను బాగా ఇవ్వడం జరిగింది. దానివల్ల వీళ్ళు మంచి తర్ఫీను పొంది వీళ్ళు ఏ పనికైనా కూడా దేనికైనా కూడా మేము సిద్ధం అంటూ వీళ్ళు రెడీ అవుతున్నారు. అట్లాగే ప్రాక్టీస్ అనేది మేడ్ ఏ పర్సన్ పర్ఫెక్ట్. సో వీళ్ళకి ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇదే ప్రాక్టీస్ ఉంటే వీళ్ళు ఎలాంటి క్రిమినల్స్ అయినా కూడా ఎక్కడైనా కూడా ఎదుర్కోవడానికి రెడీగా ఉంటారు. వాళ్ళకు ట్రైనింగ్ కానీ తర్వాత ఇంకా ఇతరత్ర ఏ అలవెన్స్లో కానీ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మేము సపోర్ట్ చేస్తూ వాళ్ళకు పురుషులతో సమానంగా మేము అన్ని అవకాశాలలో అంటే వినియోగించుకుంటున్నాం. అట్లాగే వారితో డ్యూటీ తీసుకుంటున్నాం. అట్లాగే వాళ్ళకి తర్ఫీదును కూడా అదే విధంగా ఇస్తున్నాం, వాళ్ళతో సమానంగా ఇస్తున్నాం. హ్యాపీ రిపబ్లిక్ డే. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్. జై హింద్.
రుద్రమ టీంలో వీళ్ళు మహిళా సాధారణ పోలీసులు కాదు, శత్రువు గుండెల్లో నిలిచిపోయే కమాండోలు. వీళ్ళని చూసి ఇతర జిల్లాల వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు. వీళ్ళని ఇన్స్పైర్ అయ్యేలాగా తీర్చిదిద్దినటువంటి సిపి సన్ప్రీత్ సింగ్ సార్ని కూడా అందరం అభినందించాల్సిన విషయం. సో ఇలానే మీ ఇతర మహిళలందరూ కూడా వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. సన్ప్రీత్ సింగ్ సార్ లాంటి వాళ్ళు కూడా ముందుకొచ్చి వీళ్ళందరినీ కూడా ప్రేరేపించాలని మనం ఆశిద్దాం. సో ఈ కథనం ద్వారా మీ అందరూ కూడా ధైర్యాన్ని పెంపొందించుకున్నారనే అనుకుంటున్నాం. మరి మరో కొత్త కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. మీకందరికీ కూడా మరోసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.